నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ బాధ్యత గుర్తు పెట్టుకునేలా ఈ కార్యక్రమం నిర్వహించారన్న సీఎం చంద్రబాబు. ప్రాథమిక హక్కులే కాదు ప్రాథమిక బాధ్యతలను తెలుసుకోవాలన్న మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు బోడ ప్రసాద్. కోలవెన్నులో రైతన్నని కోసం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు బోడ ప్రసాద్. అడ్డు అదపు లేకుండా సోషల్ మీడియాలో విచ్చలవిడితనం ఎక్కువైందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వ్యక్తిగత కక్షల కోసం పోరాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమాజ హితం కోసం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లకు వ్యక్తిగత అజెండాలు సరికాదని తెలిపారు. ఈ సంవత్సరం మనందరం కూడా ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సంవిధాన్ దివస్ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం. దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఒక గంటలోనే మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు మీ మంత్రి గారు ఒక మంచి బుక్ ఒకటి తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి 1949లో ఇదే రోజున నవంబర్ 29 రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజుల పాటు మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ ప్రముఖులు, ప్రజానేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు. కూలంకుషంగా చర్చించి నవంబర్ 20న మనం 26న రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దివాస్ చేసుకోవాలని మన ప్రధానమంత్రి నిర్ణయించారు. ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే పేరుతో ఈ సంవిధాన్ దివస్ జరుపుకుంటున్నాం. మనమందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈరోజే నివాళులర్పించాం. నివాళులర్పించుకోవడమే కాకుండా భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు, దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనేక ఒడుదుడుకులు వచ్చాయి, అనేక ఛాలెంజెస్ ఫేస్ చేశాం, ఎమర్జెన్సీ లాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశాం. అయితే ఈరోజు రాజ్యాంగం మనుగడ సాధించగలిగిందంటే దానికి కారణం దాన్ని రాసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన బాధ్యత, అందులో రాను యంగ్స్టర్స్ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఒక పెద్ద ఆయుధం. అయితే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను నీరుగారుస్తుంది. అయితే రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని రాసినప్పుడే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నేను మీ అందరికి కూడా ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను, ఆ ఆయుధం ఓటు. ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్యాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటిచ్చిన ఏకైక రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ అవుతారు. 18 సంవత్సరాలు అవుతారు, మీ అందరికీ ఓటు హక్కు వస్తుంది.
కొన్ని దేశాల్లో కొంతమంది బలహీన వర్గాలకు ఓటు ఇవ్వలేదు. తర్వాత పోరాటాలు చేసి ఓటు సంపాదించుకున్నారు. కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు ఇవ్వలేదు. తర్వాత కాలక్రమేణా ఓటు హక్కు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు సగం మంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ మిమ్మల్ని చూస్తా ఉంటే మహిళలు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. ఇప్పుడే మనం పార్లమెంట్లో మొన్నే ఒక బిల్లు పాస్ అయింది. చట్టసభలో ఎప్పటి నుంచో మేము పోరాడుతూ ఉంటే 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారతదేశం. మళ్ళీ తల్లికి చెప్పుకోగలిగే నిర్ణయమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను కించపరిచే చర్యలు లేకుండా విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ శాసనసభలో చర్చలు వాస్తవాలతో సాగాలి గాని సస్టేషన్తో కాదని తేల్చి చెప్పారు. అంటే 26 నవంబర్ కానీ 1949లో భారతదేశం మన రాజ్యాంగాన్ని అమలు చేస్తాం జరిగింది. కేవలం మన ప్రాథమిక హక్కుల గురించి కాదు, ప్రాథమిక బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. రాజ్యాంగం అనేది కేవలం మన రైట్స్ లాస్ గురించి కాదు, కానీ మన వాల్యూస్ కరేజ్ గురించి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం అని చెప్పేది ఒకటే, ప్రతి వ్యక్తి వాయిస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి అడుగుతున్న ప్రశ్న అనేది చాలా కీలకమైనది. అండ్ ఎవ్రీ సిటిజన్ మ్యాటర్స్. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. దాంట్లో మహిళల్ని కించపరిచే విధంగా వాడే పదాలు కొన్ని ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వివరించదని. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న యువకులందరిపైన ఉంది, మీ పైన ఉంది. ఇంట్లో ఎవరిని అది వాడితే మీరు వాడద్దు, మా మంత్రి గారు చెప్పారు అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వికసిత్ భారత్ మనం సాధించాలంటే మన సమాజంలో మహిళలు మగవాళ్ళు సమానం అనేది నిరూపించాలి, ఆచరణలో తీసుకురావాలి. కేవలం టెక్స్ట్ బుక్స్ లో కాదు, అమలు చేయాలి. ఏ సమాజంలో అయితే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళని మనం గౌరవిస్తామో, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామో, ఆ దేశమే డెవలప్డ్ దేశం అవుతుంది. అందుకే ఇక్కడున్న అబ్బాయిలందరూ చెప్తున్నా, అమ్మాయిల్ని కించపరిచే విధంగా మీరు ఎవరన్నా మాట్లాడితే నేనే వస్తా, 2 గట్టి కొడతా. మాకు మొహమాటాలు ఏమీ లేదు ఈ విషయంలో. కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు, మహిళల్ని మనం గౌరవించాలి. ఇది మనందరం ఒక బాధ్యతగా తీసుకోవాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఈరోజు అద్భుతంగా మీరందరూ చర్చించారు. సుమారుగా 45,000 ప్రభుత్వ పాఠశాలలో ఇది లైవ్ గా మిగతా విద్యార్థులందరూ చూస్తాం జరిగింది. ఇక్కడ రాలేకపోయారు కొంతమంది విద్యార్థులు, ఎందుకంటే మీతో చాలా మంది పోటీ పడ్డారు. వాళ్ళు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీకు తెలుసు వాళ్ళందరూ. కానీ వాళ్ళు రాలేకపోయారు. ఏం పర్వాలేదు, ప్రభుత్వం మెరుగైన అవకాశాలు మీకు కల్పిస్తుంది, ఒక అద్భుతమైన వేదిక మీకు ఏర్పాటు చేస్తుంది. అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న పిల్లలందరినీ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా. ఎప్పుడైతే మీరు మాట్లాడాలనుకుంటారో క్లారిటీతో మాట్లాడండి, భయం అవసరం లేదు. మీ మనసులో ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకి సమాధానం రావాలనుకుంటే 1 కాదు 10 కాదు 100 సార్లు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చర్చిద్దాం, కానీ చర్చ అనేది ఫ్యాక్ట్స్ తో చర్చ జరగాలి, ఫ్రస్ట్రేషన్ తో కాదు. అంతేకాకుండా ఎవరైనా అభిప్రాయం మనకు నచ్చకపోతే ఒక రెస్పెక్ట్ తో
డిసగ్రీ చేయాలి తప్ప కించపరిచే విధంగా మనందరం మాట్లాడకూడదని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చే ముందులా మా వాళ్ళు నాకు నా కాపీ ఇచ్చారు. ఈ కాపీ నాకు చాలా సెంటిమెంటల్ కాపీ. ఎందుకంటే నేను యోగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ కాపీ పట్టుకుని నేను నడిచా. ఎందుకు నడిచానంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చాలా నీట్గా రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. All citizens shall have the right to freedom of speech and expression, to assemble peacefully without arms, to form associations or unions, to move freely throughout the territory of India, to realize and settle in any part of the territory of India, to practice any profession or to carry on any occupation, trade or business. ఎందుకంటే గతంలో నన్ను ఇబ్బంది పెడతారు నాకు తెలిసే ఈ రాజ్యాంగం పట్టుకుని నేను నడిచా. కొంతమంది పోలీస్ సోదరులు ఆపినప్పుడు నేను ఈ రాజ్యాంగం చదివితే ఇదేంటో నాకు తెలియదు, ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు. నాకు ఇదేంటో తెలియదు, నాకు మీరు ఎస్పీ గారితో మాట్లాడుకోండి అని చెప్పారు. ఆ రోజే డిసైడ్ చేశా, నేను విద్యాశాఖ మంత్రి అవుతానో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులు బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతున్నానని సభాముఖం తెలుపుకుంటూ, మనందరం కలిసికట్టుగా వికసిత్ భారత్లో భాగస్వామ్యం అవ్వాలి. ఆర్థిక ఇబ్బందులున్న పేదవారికి తోడ్పాటు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధి పోరెన్కి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 55 మందికి సుమారు 22,47,057 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బోడ ప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బోడ ప్రసాద్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల హాస్పిటల్ నగదు చెల్లించలేని వారికి అండగా ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు అన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద 1,098 మందికి 9,89,00,000 రూపాయల మేర ఆర్థిక సహాయం అందజేయటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా మీరు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీలో లేని కొన్ని వ్యాధులకి కొన్ని హాస్పిటల్స్లో ఖర్చు పెట్టి మరి ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ పంపిస్తే మీ అందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాదాపు సంవత్సరన్నర క్రితం మరి 19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా కానీ మేము ఇక్కడ కూర్చుంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు. సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయనిధి ఇక్కడ ఏమైనా అప్లై చేసుకుంటామండి అని మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అమ్మా ఇప్పుడు ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎవరైనా సీఎంఆర్ఎఫ్ అని పేరెత్తితే హాస్పిటల్స్ వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఎత్తితే కేసులు పెట్టండి, లేదా వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనేది రద్దు చేయండి అని చెప్పేసి వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఎవరో కూడా ఎటువంటి పత్రాలు కానీ ఇవి కానీ ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలో 9,89,00,000 రూపాయలు, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇలా చెక్కులు ప్రతి 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, ఇంకా మా వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా రాని వాళ్ళే ఇంకొక 7-8 మంది ఉన్నారు. ఈ కాకుండా హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు కూడా ఎల్ఓసి అంటారు, వాటికి కూడా మా దగ్గరకు వస్తే వెంటనే సాయంత్రానికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకునే ముందే డబ్బులు కట్టకుండా హాస్పిటల్కి లెటర్ ఇచ్చేస్తే హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఆరోగ్యంగా తిరిగి పంపించినవి కూడా చాలా ఉన్నాయి. అట్లా 9,89,00,000 రూపాయలు సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కులు అందించడం జరిగింది. నేను అందుకే
రాగానే మొట్టమొదటిగా మహిళల్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడంలో ముఖ్యంగా మహిళల పాత్రే ఎక్కువ. మేము బాగా చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లు వేయమని, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎదిరించడంలో కానీ మేము చేసిన నిరసన ప్రదర్శనలకి పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చేవాళ్ళు. ఎన్నికల సమయంలో అయితే మగవాళ్ళ కన్నా కూడా మహిళలు బయటకు వచ్చి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయడం జరిగింది. పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఈరోజు మీకేదో డబ్బులు ఇచ్చేసాం కదా, ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయనుకోమాకండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ సంక్షేమ పథకాలు అనేకం చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా మీకు తెలిసినాయి. ఈరోజు మహిళలందరూ మీరు మీ ప్రదేశం నుంచి బస్సు ఎక్కువ వస్తే ఫ్రీగా ఎవరు కూడా టికెట్ అడగరు. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అలాగే పెన్షన్లు పెంచాం. మళ్ళీ నిన్న మొన్న రైతులకి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికి 15,000 రూపాయల దాకా 14,000 రూపాయల దాకా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇట్లా అనేక పథకాలు కూడా అమలు చేసుకుంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా మరి ఎన్నికల హామీలో లేకపోయినా ఒక నియోజకవర్గంలో 10 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. మరి 10 కోట్ల రూపాయలు మీ అందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా మరి అకౌంట్స్లో కూడా ఇవ్వడం జరిగింది. రైతుకు అండగా ఉంటూ దిగుబడి ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ప్రసాద్ రైతన్నని కోసం కార్యక్రమంలో అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్నని కోసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ప్రసాద్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే బోండా ప్రసాద్ నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యం పరిశీలించి కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బోండా ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో జిల్లా పరిషత్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ మరియు గ్రంథాలయ భవనాన్ని శాసనసభ్యులు బోండా ప్రసాద్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు చదివేలాగా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. స్కూల్స్ అన్నీ కూడా చాలా చక్కగా వ్యవస్థలో అన్ని మార్పులు తీసుకురావాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున్న స్కూల్స్ ప్రైవేటు స్కూల్స్తో పోటాపోటీగా చాలా నమ్మకం ఉంది. తప్పకుండా అతి తక్కువ కాలంలో గవర్నమెంట్ స్కూల్స్లో మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వద్దు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తామని చెప్పి పోటీ పెరుగుద్ది. ఆ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీ అందరి అదృష్టం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా రావటం. ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. తప్పకుండా మనం ఏదైతే కోరుకున్నామో ఈరోజు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద స్కూల్స్ 1-2 అయితే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ అలాంటి ఒక బిల్డింగ్ ఉంటే చాలు స్కూల్ నడిపేస్తున్నారు. పిల్లలు ఆడుకోవటానికి ఆట స్థలం ఉండదు. బ్రాయిలర్ కోళ్ళు లాగా పౌల్ట్రీలో ఎట్లా పెంచుతారో అలా పెంచుతా ఉన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకోవాలి. మీలో మీరు పోటీ పడాలి. బాగా చదువుకునే విద్యార్థితో మీరు పోటీ పడాలి. బాగా చెప్పే టీచర్తో టీచర్ పోటీ పడాలి. బాగా పనిచేసే ఎమ్మెల్యేతో నేను పోటీ పడాలి. వాళ్ళకన్నా నేను బాగా చేస్తున్నానని పోటీ పడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ బాధ్యత గుర్తు పెట్టుకునేలా ఈ కార్యక్రమం నిర్వహించారన్న సీఎం చంద్రబాబు. ప్రాథమిక హక్కులే కాదు ప్రాథమిక బాధ్యతలను తెలుసుకోవాలన్న మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు బోడ ప్రసాద్. కోలవెన్నులో రైతన్నని కోసం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు బోడ ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.